టోఫు కూర. టోఫు మామూలుగా శాకాహారం తీసుకునే వాళ్ళకు ప్రోటీన్లో టోఫు అనేది కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అండ్ అలాగే పాలు ప్రోడక్ట్స్ కాకుండా వేరే ఏదైనా తీసుకోవాలి అనుకుంటే కనుక టోఫు అనేది చాలా మంచి ఆప్షన్ యాక్చువల్లీ. సో మన టోఫు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే ముందుగా చూసేద్దాం. టోఫు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టోఫు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, టొమాటో ప్యూరీ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తేనె 1/2 టేబుల్ స్పూన్. టోఫు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. టోఫు చూసారు కదా, అంటే అందరికీ తెలిసిందే పనీర్ లాగానే ఉంటుంది. అండ్ దీంతో మనం ఎటువంటి స్టార్టర్ చేసినా కూడా పనీర్తో సమానంగానే ఉంటుంది రుచి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తప్ప మనకి పాలకి సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా మంది ఆపేశారు ఈ మధ్య. వీగన్ అంటారు కదా, అలా అనమాట. సో చాలా మంది ఆపేశారు కాబట్టి అలాంటి వాళ్లకు ప్రోటీన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి వాటిలోంచి చాలా అధికంగా వస్తుంది. దిస్ ఇస్ టోఫు. సో టోఫులో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది. పాలు కాదు, డైరీ పడని వాళ్ళకు కూడా టోఫుతో చాలా మంచి లాభాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మనకి ఇది సోయా బీన్స్ నుంచి వస్తుంది కాబట్టి మనకు పాలతో సంబంధం లేకుండా మనకి అలర్జీస్, తర్వాత లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా టోఫు అనేది హార్ట్కి చాలా మంచిది. అంటే మనకు కొలెస్ట్రాల్ తగ్గించే విషయంలో అయినా, లేదు అంటే బీపీ ఫ్లక్చువేషన్స్, బీపీని తగ్గించే విషయంలో అయినా కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గుండె ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేసేటువంటిది మన టోఫు. అంతేకాకుండా ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే కొంతమందికి ఏంటంటే శరీరంలో రక్తం గడ్డగట్టకపోతూ ఉంటుంది. సో దానికి రకరకాల మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటారు. బట్ అంటే అఫ్కోర్స్ మెడిసిన్ ఆపేయమని చెప్పట్లేదు, కానీ టోఫుని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఆ రక్తం గడ్డగట్టేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో శరీరానికి, అది కొంచెం వరకు మనకు మెరుగుపడుతుందన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే మనకు క్రమేపీ ఆ మెడిసిన్స్ అవన్నీ ఆపేసే అవకాశం కూడా మనం తీసుకోవచ్చు. దీంతో స్టార్టర్స్ తయారు చేసుకోవచ్చు, కూరలు తయారు చేసుకోవచ్చు, ఇంకా సాలెడ్లో కూడా వేసుకోవచ్చు. ఇలా బోల్డ్ రకాలు. అంటే పనీర్ ఎలా అయితే చేసుకోవచ్చు, టోఫు కూడా సేమ్ పనీర్ బదులుగా మనం టోఫు కూడా చేసేసుకోవచ్చు. మరి మొదలు పెట్టేద్దాం. ఇది ఈరోజు నేను చేసేది ఏంటి? టోఫు కూర. టోఫు కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. మన టోఫు కూడా మనకి పనీర్తో సమానంగా చక్కగా ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఆయిల్ కాస్త వేడైంది కాబట్టి ఇక మనం నెక్స్ట్ కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు. టొమాటో ముక్కలు మనకు వేగిన తర్వాత టొమాటో ప్యూరీ కూడా మనం వేసుకుంటున్నాం. అంటే ఇది మనకు చపాతీలకు, తర్వాత పరోటాలకు, జొన్న రొట్టెలకు ఎలా తీసుకున్నా కూడా బాగుంటుంది. రైస్లో కూడా తినొచ్చు. కాకపోతే సాధారణంగా మనము పనీరు, టోఫు లాంటివి సౌత్ ఇండియన్ భోజనంలో ఇంక్లూడ్ చెయ్యము. అది ఎక్కువగా మనకు నార్త్ ఇండియన్ భోజనం కిందకే వస్తుంది. అండ్ సాయంత్రం పూట మనం గ్రేవీ కర్రీస్ తయారు చేసుకునేటప్పుడు ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. టొమాటో ముక్కలు కొంచెం మనకు వేగిన తర్వాత టొమాటో పేస్ట్ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త టొమాటో పేస్ట్. మన కంచు పాత్రలో ఎప్పుడూ కూడా ఈ వేగే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఎక్కువసేపు ఆ వేడి అనేది రిటైన్ అవుతుంది కదా, అందుకనమాట. అప్పట్లో అందుకే ఎక్కువగా వాడేవాళ్ళు. ఎంత పెద్ద వంటైనా అలా అలా చేసేస్తూ సునాయాసంగా చేసేసేవాళ్ళు. రుచి కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి అల్యూమినియము, నాన్ స్టిక్ పాత్రల్లో ఉండేటువంటి కెమికల్స్ కూడా వంటలో కలిసి వంట రుచే మారిపోతూ ఉంటుంది. అది అస్సలు మంచిది కాదు. సాధ్యమైనంత వరకు ఈ మధ్య అల్యూమినియం పాత్రల గురించి ఎక్కువగా చెప్తున్నారు. ఒకప్పుడు మనకు నాన్ స్టిక్ అనే చెప్పేవాళ్ళు. ఈ మధ్య అంత అల్యూమినియం పాత్రలు కూడా తగ్గించమని చెప్తున్నారు. ఈ టొమాటో ప్యూరీలో మనం కాస్త మసాలా పొళ్ళు కూడా వేసేసుకుందాం. ముందుగా కాస్త ఉప్పు వేసేసుకుందాము, ఎందుకంటే మనకు ఆ మగ్గే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది కాబట్టి. ఇది ఒక్కసారి ఉప్పు వేసి కలిపేసుకున్నాక
ఇందులో మనకు కావాల్సిన పొళ్ళు అంటే ఏమేమి వేసుకుంటున్నాము, కారము, అంటే మనం వేరే కారాలు ఏం వేయట్లేదు, కేవలం ఎర్రకారం మాత్రమే వేస్తున్నాము. కారము, అలాగే జీలకర్ర పొడి, అలాగే కాస్త ధనియాల పొడి, మూడు వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకున్నాం. మనకు ఇప్పుడు ఈ లెవెల్ వరకు ఉంది చూసారా, ఇప్పటి వరకు మనం చేసుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో మసాలా పేస్ట్, దీన్ని బాగా వేయించేసుకొని చక్కగా ఒక ప్యూరీకి తయారు చేసుకోవడానికి ఇదే ముఖ్యం కాబట్టి ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఈరోజు మీరు టోఫూతో చేసుకోవచ్చు, రేపు వెజిటబుల్స్తో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఏ రోజుకి ఆ రోజు చేసుకోవడమే చాలా మంచిది అనుకోండి. అంటే ఎప్పుడైనా మీకు గ్రేవీ ఎక్కువ అనిపించింది, అంటే ఈ మసాలా ఎక్కువ అనిపించింది, పక్కన పెట్టాలి అనుకుంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా ఇది పెట్టేసుకుంటే ఇదే పేస్ట్ యూస్ చేసుకొని వేరే కూరలు అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ పోసేసుకుందాం. ఒక్కసారి మనకు ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం టోఫు కూడా వేసేసుకుందాం. టోఫు కూడా చక్కగా మనకు పనీర్ లాగే, పనీర్ కన్నా కూడా కొంచెం గట్టిగా ఉంటుంది, పనీర్ ఇంకొంచెం మెత్తగా ఉంటుంది. మన ఉప్పు మసాలాలు అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టోఫు ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. టోఫు కూడా మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరం, అంటే ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగిచ్చేద్దాం. ఏంటి అంటే అప్పుడు మనకు ఆ గ్రేవీ కూడా అవుతుంది, అలాగే టోఫు కూడా ఆ గ్రేవీలో చాలా బాగా ఉడుకుతుంది, చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా నూనె నేను వేసింది ఎంత బాగా పైకి తేలిందో, అంటే నేను చేసిన కూర చాలా చాలా బాగుంది అని అదే నాకు చెప్తోందనమాట. అయితే చివరిగా కాస్త కొబ్బరిపాలు వేసేసుకుందామండి, కొంచెం ఆ చీరు కమ్మదనం కోసం. ఒకసారి కొబ్బరిపాలు వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏం లేదు, ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. చూసారా ఇక్కడ చక్కగా మనకి ఈ టోఫు ముక్క కూడా చక్కగా ఉడికింది. మనం కట్ చేసాం చూసారా, ఇక్కడ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పనీర్కైనా టోఫుకైనా ఎక్కువ టైం పట్టదు కాబట్టి. అయితే ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిన్న పని చేయొచ్చండి, అంటే ఇది ఆప్షనల్ అనమాట. కొంతమందికి టోఫు కాస్త చేదుగా అనిపించవచ్చు, అలాంటి వాళ్ళు ఇందులో కాస్త తేనె వేసుకోవచ్చు. లేదు అసలు మాకు తేనె అనే అసలు టేస్టే ఇందులో ఇష్టం ఉంటుంది, ఇలాగే మేము తింటాము అంటే హాయిగా అలాగే తినేయచ్చు. ఇది జస్ట్ నేను ఊరికే వేస్తున్నాను, ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం చల్లారిన తర్వాత వేస్తే ఇంకా బెటర్ అండి, ఇంత వేడిలో కూడా యాక్చువల్గా తేనె వేయకూడదు. ఇది ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మా టోఫు కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే టోఫు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మనకు సెర్చ్ చేసేయండి. టోఫు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టోఫు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, టొమాటో ప్యూరీ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తేనె 1/2 టేబుల్ స్పూన్. టోఫు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు, కాస్త పసుపు, టొమాటో ముక్కలు వేసి వేయించిన తర్వాత అందులో టొమాటో ప్యూరీ కూడా వేసి కొంచెం ఉప్పు, కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి కొంచెం నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న టోఫు ముక్కల్ని కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా కొబ్బరి పాలు వేసి కాస్త తేనె కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టోఫు కూర రెడీ.